హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంధ్యా మాండ్రా. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేనైతే మీ అందరికి ఒక మంచి ప్లేస్ అయితే చూపిస్తాను. ఇది మన నల్గొండ పానగల్ పచ్చల సోమేశ్వరాలయం వెనుక ఉన్న మ్యూజియం అనమాట. మనం ఈ మ్యూజియంలోకి ఎంట్రీ కాగానే ఇక్కడ క్లియర్గా రాసి ఉంటుందన్నమాట బోర్డు అనేది. ఇక్కడ ఏ శతాబ్దం నుంచి ఉన్న వస్తువులు ఉన్నాయి, ఏ శతాబ్దం నాటి విగ్రహాలు, వాటన్నిటి గురించి కూడా క్లియర్గా రాసి ఉంటుంది. ప్రతి ఒక్క ఫ్రేమ్ పై కూడా ఇవి ఎప్పటివి, వీటి ఆధారాలు, ఎప్పుడు ఎవరు వాడిన వస్తువులు అనేది క్లియర్గా రాసి పెట్టి ఉందన్నమాట. ఇక్కడ చాలా శిలాఫలకాలు అయితే ఉన్నాయి. మన చరిత్రను తెలిపే శిలా శాసనాలు అయితే చాలా ఉన్నాయి. మనం కంపల్సరీగా మన నల్గొండలో చూడాల్సిన ఒక మంచి ప్లేస్ అన్నమాట ఇదైతే. చాలా వరకు ఇక్కడ ఫోటోగ్రఫీ రూపంలో కూడా భద్రపరిచారనమాట. కనుమరుగయ్యే ఎన్నో ప్రదేశాలని మనం ఫోటోగ్రఫీ రూపంలో కూడా చూడవచ్చు. అలాగే మన నల్గొండలో మన పానగల్కి ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఆ చరిత్ర అనేది ఇక్కడ ఉన్న వస్తువులన్నిటిని చూస్తే తెలుస్తుంది అనమాట. ఈ విగ్రహాలను చూస్తే మన పానగల్కి ఎంత ప్రత్యేకమైన స్థానం ఉందనేది. అందుకే ఊరికే అనలేదు మన పానగల్లు పట్నం అని. మన పానగల్లు చాలా పెద్ద పట్నం. మన పానగల్కి ఒక శిలా తోరణం ఉంది, అలాగే శిలా పలకాలు ఉన్నాయి, శాసనాలు ఉన్నాయి. మన పానగల్లు ఊర్లో ఉన్న గుళ్ళే కాకుండా పానగల్ చెరువు లోపల కూడా ఒక గుడి ఉంటుందన్నమాట. అది నీటి శాతం అనేది తగ్గినప్పుడు మనకు ఆ గుడి అనేది కనిపిస్తుంది. దీన్ని కూడా ఫోటోగ్రఫీ రూపంలో చూసారా ఇక్కడ ఇలా భద్రపరిచారనమాట. ఇలా తెలియనివి ఎన్నో విషయాలైతే ఇందులో భద్రపరిచారు ఈ మ్యూజియంలో. మన తెలంగాణ నల్గొండ అంటే ఒక తెలంగాణ సాయుధ పోరాటంలోనే కాదు, మొదటి నుంచి కూడా పోరాటాల గడ్డే అని ఈ మ్యూజియం చూస్తే అర్థమవుతుంది. ఎన్నో దాడులు, మత దాడులు, గుప్త నిధుల వేటకాల్లో మన గుళ్ళు అయితే చాలా వరకు ధ్వంసమయ్యాయి. ఇక్కడ ఉన్న చాలా విగ్రహాలు అయితే మన కట్టంగూరు కెనాల్లో కూడా దొరికిన విగ్రహాలు కూడా ఉన్నాయంట. వాటిని కూడా తీసుకొచ్చి ఇక్కడ భద్రపరిచారు. ఒక మన నల్గొండయే కాదు, చుట్టుపక్కల మన తెలంగాణలో కొన్ని సంబంధించిన విషయాలు, అక్కడ దొరికిన విగ్రహాలను కూడా తీసుకొచ్చి ఇలా ఈ మ్యూజియం ఆవరణలో ఇలా అంతా ఏర్పరిచారనమాట. ప్రతి విగ్రహం కింద క్లియర్గా పేరు, దాని యొక్క చరిత్ర అనేది మనకు రాసి పెట్టారు. కొన్ని శాసనాలు కూడా ఉన్నాయి, వాటిని కూడా క్లియర్గా ఇలా రాసి పెట్టారనమాట. ఇలాంటివి మనకు లిపి అర్థం కాదు, కానీ ఈ లిపి గురించి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే క్లియర్గా తెలుస్తుంది. చరిత్ర ఎంత గొప్పది అనేది ఇక్కడున్న ఈ విగ్రహాలను చూస్తే తెలుస్తుందన్నమాట. అప్పట్లో కళాకారుల యొక్క కళ ఎంత బాగుండేది అనేది ఇక్కడ చెక్కిన విగ్రహాలలో, శిల్పాలలో కనిపిస్తుంది. నిజంగా వీటిని చెక్కారా లేకపోతే అవే వాటంతలో అవి ప్రాణం పోసుకున్నాయా అన్నట్టుగా ఉంటాయన్నమాట. మన పానగల్లో ఉన్న ఛాయా సోమేశ్వరాలయం అలాగే పచ్చల సోమేశ్వరాలయంలో కూడా చాలా విగ్రహాలు ధ్వంసం చేయబడ్డాయి కదా, వాటన్నిటిని కూడా ఇక్కడ భద్రపరిచారు. ఇదే అనమాట మన పానగల్ కళాతోరణము. నాకు ఇది చూసినప్పుడు అయితే చాలా సంతోషంగా అనిపించింది. మన పానగల్కి కూడా మంచి కళాతోరణం ఉంది అని. తెలియని విషయాలు తెలుసుకున్నప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా. నాకు కూడా ఈ మ్యూజియంలో నాకు పానగల్ కళాతోరణం చూసినప్పుడు అనిపించింది అనమాట. ప్రతి విగ్రహంలో స్పష్టంగా తెలుస్తుందన్నమాట. అప్పుడు ఆ శిల్పాలకే జీవం వచ్చేలా శిల్పాలని చెక్కారనేసి. ఈ మ్యూజియం అంతా బయట కూడా చాలా రకాలైన శాసనాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకు తెలియని ఎన్నో విషయాలు కూడా మనం తెలుసుకోవచ్చు. మనం ఎక్కడెక్కడికో వెళ్తుంటాం, ఏదేదో ప్రదేశాలన్నీ చూస్తూ ఉంటాం కదా. ఇలాంటివి వచ్చి తెలుసుకోవడం వల్ల మనకు కూడా మన చరిత్ర అనేది తెలుస్తుందన్నమాట. ఇప్పుడు మీరు చూసిన ఈ మ్యూజియం ఇలా ఉంటుంది. ఈ గుడి ఉంది కదా, ఈ గుడి వెనక వైపులే ఉంటుందన్నమాట. ఈ గుడి నిండా కూడా పెద్ద పెద్ద చింత చెట్లు అనేవి ఉంటాయన్నమాట. ఈ చింత చెట్లకు కూడా ఒక స్పెషాలిటీ ఉంది. చింతకాయలు అనేది నార్మల్గా కాకుండా రెడ్ కలర్లో ఉంటుంది అనమాట, లోపల చింతపండు. ఈ గుడికి ఆపోజిట్గానే వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉంటుంది. ఇక్కడికి వస్తే కంపల్సరిగా ఈ గుళ్ళన్నీ చూడండి, చాలా బాగుంటుంది. గుడి యొక్క కట్టడాలను చూస్తే మనకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. గుళ్ళు అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. కంపల్సరిగా ఇలాంటి ప్లేసెస్ అయితే మనం చూడడమే కాకుండా మన పిల్లలకు కూడా చూపిస్తే చాలా బాగుంటుంది. నేనైతే చాలాసార్లు వచ్చాను, మీ అందరికి చూపించడం కోసం అయితే వీడియో చేశాను.